శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడే మా సహచర శాసనసభ్యుడు చెప్పినట్టు ఈ హైదరాబాద్ నగరంలో నిజంగా కూడా చాలా హైదరాబాద్ నగరాన్ని బాగా అభివృద్ధి చేయాలంటే ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యను తీర్చాలి అధ్యక్ష. ఇప్పుడు ఇందులో దాదాపు 7,300 కోట్ల రూపాయల ప్రపోజల్స్ అన్ని కూడా ఏమేమి పనులు చేయబోతుందో సంగతి అంతా కూడా గౌరవ మంత్రివర్యులు ఈ జవాబు ద్వారా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇందులో ముఖ్యమైనది ఏదైతే గతంలో చాలా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ పెట్టాలి, రద్దీని ట్రాఫిక్ని డీకంజెషన్ చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రతిపాదనలు మరి డిపిఆర్లు సిద్ధమైనవి. ఆ డిపిఆర్లకు వెళ్ళి కొన్ని మాత్రమే తీసుకొని ఇక్కడ ఇందులో శాంక్షన్ చేసినారు. అవి ఇప్పుడు అవసరం లేదు అధ్యక్ష. ఉదాహరణకు టీకేఆర్ కాలేజ్ జంక్షన్, గాయత్రీనగర్ జంక్షన్, మందమల్లమ్మ జంక్షన్ వద్ద 6 వరుసల దిశగా ఫ్లైఓవర్ 416 కోట్ల రూపాయలతో పెట్టిండ్రు. దీంతో పాటు హస్తినాపురం ఫ్లైఓవర్ చాలా ప్రాముఖ్యత అధ్యక్ష. చాలా రద్దీగా ఉన్న ప్రాంతము, ఖాళీ 1 కిలోమీటర్ ప్రయాణానికి అరగంట సేపు టైం పట్టే ఆ ప్రాంతాల్లో ఉన్న ఫ్లైఓవర్ని వదిలిపెట్టి ఈ ప్రాంతంలో పెట్టిండ్రు అధ్యక్ష. అలాగే ఆనంద్ నగర్ చౌరస్తాలో, బండ్లగూడ వద్ద ఆనంద్ నగర్ చౌరస్తాలో ఉన్న ఫ్లైఓవర్ ఆడ కూడా ఒకటి ప్రతిపాదనలు పెట్టి డిపిఆర్ గిట్లా అంతా అయిపోయినాయి. అది వదిలిపెట్టి ఇది పెట్టింది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక 5 సంవత్సరాల దాకా ఫ్లైఓవర్ అవసరం లేదు అధ్యక్ష. ఇక్కడ కూడా అవసరమే, కానీ ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగినాక ట్రాఫిక్ స్టడీ చేసినాక ఆ ట్రాఫిక్ స్టడీని బేస్ చేసుకుని మనం ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ మరి అండర్ పాస్ల నిర్మాణం కానీ చేస్తాం అధ్యక్ష. మరి దీన్ని ఏ స్టడీ ఆధారంగా చేసిందో గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా తెలియజెప్పాలని కోరుతూ, అలాగే అధ్యక్ష ఇంకా అనేక వనస్థలీపురం నుండి పాత హయత్ నగర్ రోడ్డు వరకు సాహెబ్ నగర్ రోడ్డు మీదుగా దాదాపు 16 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేసి 1 కిలోమీటర్న్నర రోడ్డు ఏర్పాటు పెట్టింది అధ్యక్ష. మరి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి డిఎల్ఆర్ కాలనీ వరకు టీకేఆర్ కాలేజ్ మీదుగా మరి 1.8 కిలోమీటర్స్ 22 కోట్ల తూపటి అది కూడా ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇవన్నీ కూడా సంతోషమే అధ్యక్ష. ఎందుకంటే రోడ్ల లింకేజ్లు కొత్తగా ఏర్పాటు చేసి ఉన్న లింకేజ్లు కూడా వైడెన్ చేసి ట్రాఫిక్ ఈజన్ చేస్తే హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలకందరూ కూడా ట్రాఫిక్ చాలా ఈజీ అవుతుంది అధ్యక్ష. మేము కూడా పదే పదే మూసీ విషయానికి వచ్చినప్పుడు ఎవరినేం విమర్శిస్తలేము అధ్యక్ష. ఒక రకమైనటువంటి బాధ మేము వ్యక్తం చేస్తున్నాం. మూసీలో కూడా ఒక అద్భుతమైన అవకాశం ఉంది అధ్యక్ష. హైదరాబాద్ లో కొత్త రోడ్లు వేసే ఎక్కడ కూడా అవకాశం లేదు అధ్యక్ష కొత్త రోడ్లు వేసేది. ఎందుకంటే కొత్త రోడ్లు వేయాలంటే పెద్ద పెద్ద కట్టడాలని నేలగూల్చాల్సి వస్తుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లని నేలగూల్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా ట్రాఫిక్ ని డీకంజెషన్ మనం చేయలేము. మూసీలో మాత్రం అవకాశం ఉంది అధ్యక్ష. మూసీలో అవకాశం ఉంది కాబట్టి మూసీలో ఆ కార్యక్రమాన్ని చేస్తే రేపు హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ కూడా డీకంజెషన్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే నాగోల్ నుంచి గండిపేట వరకు ఈస్ట్ వెస్ట్ కారిడార్ ని మనం లింకప్ చేయగలిగితే ఆ లింకప్ తోటి హైదరాబాద్ లో ఉన్న సగం ట్రాఫిక్ డీకంజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్ల మీద అయితే విజయవాడ జాతీయ రహదారి మీద ట్రాఫిక్ పోతుందో అప్పుడు నాగోల్ రోడ్ నుంచి తీసుకొని పోతారు. తద్వారా ఎగ్జిస్టింగ్ రోడ్ మీద దాదాపు 50% ట్రాఫిక్ డీకంజెషన్ అవుతుంది. మరి ట్రాఫిక్ కూడా ఈజీ అవుతుంది. ట్రాఫిక్ ఒక్కటి కూడా అధ్యక్ష ట్రాఫిక్ డీకంజెషన్ అయితే దాని ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి అధ్యక్ష. ట్రాఫిక్ డీకంజెషన్ అయితే తొందరగా గమ్యస్థానానికి చేరుకోగలుగుతాము, అరగంట సేవ్ అవుతుంది. అలాగే అరగంట పెట్రోల్ ఆదా అవుతుంది, అరగంట కాలుష్యం తగ్గించే అవకాశం ఉంటుంది, మనిషి ఫ్రెష్ గా ఉంటాడు, మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ట్రాఫిక్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఇప్పుడు మరి గౌరవ మంత్రివర్యులు వారు ఈ 2.5 సంవత్సరాలు 120 కోట్ల రూపాయలే మంజూరు చేసిండు. నిజంగా మా సభ్యునికి వచ్చిన సందేహం నాకు కూడా వస్తుంది అధ్యక్ష. 120 కోట్లు 2.5 సంవత్సరాల్లో మంజూరు చేస్తే రేపు రాబోయే 2.5 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు చేస్తారు, ఎప్పుడు పూర్తి అవుతుంది? 15,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ ఇక్కడ మొదలు పెట్టిండ్రు. సంవత్సరానికి 120 కోట్లు 150 కోట్లు చేస్తే ఇవి పూర్తయ్యే వరకే నేను కాదు మా పిల్లలు చూస్తాడేమో, మా మనవడికి ఇట్లా చూస్తాడేమో అధ్యక్ష. కాబట్టి దయచేసి మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా, బడ్జెట్ లో ఎక్కువ శాతం కేటాయింపులు చేసి హైదరాబాద్ రోడ్లో ఉన్న దుస్థితిని నిజంగా కూడా తొందరగా పూర్తి చేసి ప్రజలకు ఈ ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి